స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏమొస్తుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం పేటీఎం ఇన్వెస్టర్ల పరిస్థితి కూడా అదే. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఆదేశాలతో పేటీఎం షేర్లు స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయి. ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్లో పేటీఎం షేర్లు 20% లోయర్ సర్క్యూట్ బ్రేకర్ను తాకాయి. అమ్మేవాళ్ళు తప్ప కొనేవాళ్ళు లేరంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. బీఎస్ఈలో పేటీఎం షేర్లు ₹152 మేర నష్టపోయి ₹608 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది లోయర్ సర్క్యూట్ బ్రేకర్ ధర. ఆర్బీఐ తాజా ఆదేశాలతో రాబోయే రోజుల్లో ఈ షేర్ ధర మరింత పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద ఐపీఓల్లో పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ ఐపీఓ కూడా ఒకటి. అయితే అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ అయితే సృష్టించింది, కానీ ఇప్పటి వరకు పేటీఎంలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు ఒక్కసారి కూడా లాభాలు రాలేదని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పేటీఎం షేర్కు తాజా ఆర్బీఐ ఆదేశాలు పెద్ద షాక్గా మారాయి. అయితే ఆర్బీఐ తాజా ఆదేశాలపై పేటీఎం యాజమాన్యం కూడా స్పందించింది. ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా నిబంధనలు మరింత పక్కాగా పాటించేందుకు నియంత్రణ సంస్థ వ్యక్తం చేసిన ఆందోళనను సరిచేసేందుకు సాధ్యమైనంత వేగంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అయితే ఆర్బీఐ మాత్రం బయటి ఆడిటర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఇంతటి కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారుల నుంచి డిపాజిట్స్ స్వీకరించకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అంతేకాదు, వినియోగదారుల ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వ్యాలెట్స్, ఫాస్టాగ్లు వంటి వాటి విషయంలో కూడా క్రెడిట్ లావాదేవీలు, టాప్అప్లకు ఇక నుంచి అనుమతించరు. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 29 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలే పేటీఎంపై ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపించబోతున్నాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కంపెనీ షేర్లపై ఎలాంటి మార్జిన్ లోన్లు తీసుకోలేదని, షేర్లను కూడా తనఖా పెట్టలేదని యాజమాన్యం వివరణ ఇచ్చింది. స్టాక్ ఎక్స్చేంజ్లకు ఈ మేరకు సమాచారం ఇచ్చినా కూడా పేటీఎం షేర్లు లోయర్ సర్క్యూట్లోనే కొనసాగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడిప్పుడే పేటీఎం షేరు తిరిగి కోలుకోవడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.